నారా లోకేష్ ఆ అమ్మాయి కష్టాన్ని ముందుగానే అర్థం చేసుకొని ఒక కథనంలో చదివి తనకంటూ ముందుగా సాయం చేయడం అయితే జరిగింది. ఇక్కడ కేవీబీపీలో ఆయన స్వయంగా మాట్లాడి అక్కడ ఆ చిన్నారి తల్లికి సీట్ వచ్చేలా అయితే చేశారు. ఇప్పుడైతే జరుగుతున్న విషయం ఏంటంటే తల్లికి వందనం ద్వారా నిజంగానే తల్లిదండ్రులకు కొంతమేర భారం తగ్గుతుందని చెప్పొచ్చు. ఇక అంతేకాదు ఇప్పుడు ప్రతి స్కూళ్ళల్లో కూడా యూనిఫామ్స్, వాళ్ళ ధరించే బూట్లు, బెల్టులు, టై, ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజనం విషయానికి చూస్తే ప్రతిసారి అక్కడికి వెళ్ళి అధికారులు తనిఖీలు చేయడం చూస్తున్నారు. వారికి భోజన సదుపాయాలు కూడా కరెక్ట్గా ఉండేలా చూస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే తల్లిదండ్రులకు కొంతమేర భారం తగ్గుతుంది. సో నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. ఇప్పుడు చిన్న వయసులో చదువుకుంటే రేపు వారి యువతైన తర్వాత వాళ్ళు బాగుపడి దేశాన్ని కూడా బాగుపడేలాగా ఒక మార్గం సుగమం చేస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే రేపటి వాళ్ళ కళలకు మనం ఇప్పుడే చెక్ పెట్టకూడదు. ఖచ్చితంగా మనం ఎంత కష్టంలో ఉన్న తల్లిదండ్రులు ఎంత కష్టంలో ఉన్నా సరే పిల్లల చదువును మాత్రం ఆపకుండా చూసుకోండి.